వెల్కమ్ టు పీ స్మార్ట్ ఛానల్. మన సబ్స్క్రైబర్ ఒకరు తన ప్లేస్మెంట్ జర్నీని మనతో షేర్ చేసుకున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యేవారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిన్న బీటెక్ ఎన్ఐటి వరంగల్లో కంప్లీట్ చేశాను. 2019 to 2023 బ్యాచ్ నాది. నా ఫస్ట్ ఇయర్ 2019లో జరిగింది. సో ఫస్ట్ ఇయర్ అంతా కాలేజ్లోనే అయింది. నెక్స్ట్ కోవిడ్ వల్ల 2020 అండ్ 2021 నా కమింగ్ 2 years నేను ఆన్లైన్లోనే జరిగాయి. నాకు అవి ఎగ్జామ్స్ కూడా అలానే ఆన్లైన్లోనే అయ్యాయి. అండ్ ఫైనల్గా కోవిడ్ అంతా తగ్గాక 2022లో నా ఫైనల్ ఇయర్ నేను కాలేజ్లోనే చదవడం అంతా అయింది. ఫైనల్ ఇయర్లో అందరికీ తెలిసినట్టే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ పీరియడ్. ఎందుకంటే కమింగ్ బీటెక్ 4 years చదివిన 4 years అయినాక ఎలానో అందరం జాబ్ చేయాలనుకుంటాం. సో ప్లేస్మెంట్ పీరియడ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ప్లేస్మెంట్ పీరియడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అలా కంపెనీస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒకరోజు ఒక కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం మనం ఆ కంపెనీ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా మన దగ్గర మన స్కిల్స్ ఉన్నాయా, లేదంటే ఆ కంపెనీ ఒక CGPA క్రైటీరియా పెడుతుంది. అది బేస్డ్ ఆన్ ద బ్రాంచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను CS కాబట్టి నాకు ఒక కంపెనీ 8 CGPA అలా పెట్టచ్చు. ఇంకో బ్రాంచ్ అబ్బాయికి ఆ కంపెనీ ECE వాళ్ళకి 8.5 అలా బేస్డ్ ఆన్ ద బ్రాంచ్ వాళ్ళు పెడుతూ ఉంటారు. మినిమం ఈ కంపెనీకి ఇంత ఈ కంపెనీకి మనం జాబ్ కోసం అప్లై చేయాలంటే మనకి అట్లీస్ట్ ఇంత CGPA మినిమం క్రైటీరియా ఉండాలి. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి అనుకూలించినట్టు ఇవన్నీ మన దగ్గర ఉండి వాళ్ళ స్కిల్స్ కూడా మన స్కిల్ సెట్తో మ్యాచ్ అయితే అప్పుడు మనం ఆ కంపెనీకి అప్లై చేస్తాం. అప్లై చేశాక ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ లింక్ ఉంటుంది. ఎగ్జామ్ లింక్ క్లిక్ చేసినాక మనం ఎగ్జామ్ రాస్తాము. సో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ డేటా స్ట్రక్చర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ ఉంటాయి, కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ బట్టి వాళ్ళే కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్కి సెలెక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు. ఈ పర్సన్కి ఈ టైం నుంచి ఈ టైంకి ఇంటర్వ్యూ ఎలా అవుతుందని. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ వాళ్ళ ఇష్టం ప్రకారం కొన్ని కంపెనీస్ 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి, ఇంకొన్ని కంపెనీస్ 3 rounds. అలా వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు కొన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మనం బీటెక్లో ఏమేమైతే చదువుకున్నామో దాని మీదే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మన రెజ్యూమ్లో ఏవేవైతే పెడతామో మోస్ట్లీ దాని మీదే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అవుట్ ఆఫ్ ద రెజ్యూమ్ వెళ్ళి ఏం క్వశ్చన్స్ అడగరు. సో మన ఊరికి మనకు తెలియకపోయినా సరే రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటాం అంటే అప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద మనకు క్వశ్చన్స్ అడిగి మనం ఏం చెప్పకపోతే మనం ఏం తెలియకపోయినా రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నట్టు వాళ్ళకి అర్థమైపోద్ది. సో అలా మనం చీటింగ్ చేయకూడదు. మనం ఏవేవైతే స్కిల్స్ మనకు పర్ఫెక్ట్గా వచ్చో అవే మన రెజ్యూమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే వాళ్ళు మోస్ట్లీ మన థింకింగ్ అప్రోచ్, లేదంటే మన లాజికల్ థింకింగ్, దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనం అలానే బీటెక్లో ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే డేటా స్ట్రక్చర్స్ మీద కానీ, లేదంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఇలా మనం ఏమేమైతే బీటెక్లో కోర్సెస్ నేర్చుకుంటామో వాటి మీదే మోస్ట్లీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనకి ఇంటర్వ్యూయర్ సపోజ్ ఒక ప్రాబ్లం ఇచ్చి మనకి కోడ్ రాయమని అడిగారు అనుకోండి. మనకి సపోజ్ కోడ్ రాసేటప్పుడు మనం ఎక్కడో స్టక్ అయిపోయాం. సో స్టక్ అయిపోయేటప్పుడు మనం అలా ఇంట్రోవర్ట్లో అలా సైలెంట్గా ఉండిపోకుండా మనం ఏమైనా కొంచెం టిప్స్ కోసం కానీ లేదంటే ఇంకేదైనా అప్రోచెస్ కోసం కానీ ఇంటర్వ్యూతో డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు డిస్కస్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఇంటర్వ్యూయర్కి మన అప్రోచెస్ అన్నీ బాగా అర్థం అవుతాయి. అంటే అట్లీస్ట్ ఈ కుర్రాడు ఈ వేలో కాకుండా పోనీ వేరే వేలో ఆలోచిస్తున్నాడు, ఎంత దాకా ఆలోచించగలుగుతున్నాడు, ఇవన్నీ ఇంటర్వ్యూయర్కి తెలుస్తాయి. ఒక స్టూడెంట్ మీద ఆ ఇంటర్వ్యూయర్కి ఒక అవగాహన వస్తుంది. అదే మనం కోడింగ్ చేస్తున్నప్పుడు మన మధ్యలో స్ట్రక్ అయిపోయి అలా సైలెంట్గా ఉండిపోయి ప్యానిక్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూయర్ కూడా ఏం చేయలేడు. ఇంటర్వ్యూయర్ ఏమనుకుంటాడంటే ఇంకా ఇంతకు మించి స్కిల్స్ తినకు లేవు, ఇంకా ఇతన్ని సెలెక్ట్ చేయొద్దు అని అనుకుంటాడు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయిపోయాక ఫైనల్గా ఆ ఎండ్ ఆఫ్ ద డే లిస్ట్ వచ్చేస్తుంది ఎవరెవరైతే ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యారో అని. సో ఒకరోజు మనం 2 కంపెనీలు వచ్చి 2 కంపెనీలకి ఇంటర్వ్యూ ఇచ్చి మనం 2 కంపెనీలకి సెలెక్ట్ అయ్యాం అనుకోండి, అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాలేజ్ ప్లేస్మెంట్ పాలసీ ప్రకారం స్టూడెంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అది స్టూడెంట్ ఇష్టానికి వదిలేస్తారు.
కానీ కొన్ని బీటెక్ కాలేజెస్లో ప్లేస్మెంట్ పాలసీ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అవుతామో ఆ కంపెనీ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఆఫర్ యాక్సెప్ట్ చేశాక కొన్ని డేస్ అయినాక మనకి ఆఫర్ లెటర్ ఇస్తారు కంపెనీ వాళ్ళే. ఆ ఆఫర్ లెటర్లో మన ప్యాకేజ్ కానీ మిగిలిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యేటప్పుడు ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు ఆఫర్ లెటర్లో. సో వన్స్ మనం కంపెనీ ఆఫర్ యాక్సెప్ట్ చేసి కంపెనీలో జాయిన్ అయినాక కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫ్రెషర్స్ కాబట్టి మనకి ట్రైనింగ్ ఇస్తాయి. ఇంకొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ ప్రాజెక్టే ఇచ్చి మనకి మెంటర్స్ని అసైన్ చేస్తారు కొన్ని మంత్స్. సో ట్రైనింగ్లో కొన్ని కంపెనీస్ ట్రైనింగ్ ఇస్తాయి కాబట్టి ఆ ట్రైనింగ్లో మనం ఏమేమైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్పిస్తారు. సో మనం కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ ట్రైనింగ్లో నేర్చుకున్న తర్వాత మనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు మనకి కొంతమంది మెంటర్స్ని కూడా అసైన్ చేస్తారు. మోస్ట్లీ ఒకరిని అసైన్ చేస్తారు. సో మనం అప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ వస్తే మనం మెంటర్ హెల్ప్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయొచ్చు. సో మీరు ఒక ప్యాకేజ్ కానీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వేరే కంపెనీస్లో మీకంటే హయ్యర్ ప్యాకేజెస్కి కానీ ఇంకా ఎక్కువ ప్యాకేజ్కి కానీ సెలెక్ట్ అయ్యారనుకోండి. సో మీరే అలా గిల్టీగా ఫీల్ అవ్వద్దు. అంటే తనకి నాకంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంది, నాకంటే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, అలా ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ కంపెనీలో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మీకు కొంత ప్యాకేజ్ ఉందనుకోండి, మీరు మంచిగా వర్క్ చేస్తే ప్రతి మంత్ బోనస్లు ఇవ్వడం, అలానే ఇయర్లీ హైక్స్ కూడా ఇస్తాడు బేస్డ్ ఆన్ ద ఏ రివ్యూ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతి కంపెనీలో కొన్ని మంత్స్కి రివ్యూ జరుగుతూ ఉంటుంది. ఆ రివ్యూ ప్రకారం మన మేనేజర్ మన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మనకి మంచి హైక్ ఇస్తాడు. సో మన గ్రోత్ మన చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు మన సిటీసీలో కూడా ఇప్పుడు సపోజ్ ఒక 24 lakhs సిటీసీ అయిన తన కంపెనీ అంటే 24 కాబట్టి మొత్తం 2 lakhs బేసిక్ పే మనకేం రాదు. అందులో 24 lakhsలో జాయినింగ్ బోనస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఇంకా కంపెనీ స్టాక్స్ కూడా అందులోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. జాయినింగ్ బోనస్ కూడా ఓన్లీ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ ఒక్కదానికే ఇస్తారు. మన ఛానల్లో హెచ్ఆర్ రౌండ్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, బాడీ లాంగ్వేజ్ టిప్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు ఖచ్చితంగా ఈ 2 వీడియోస్ చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.